శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. వెల్కమ్ టు 9 మ్యాక్స్ టీవీ. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణితపూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30 నుంచి 40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి. జాతకం, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి. వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 20 సంవత్సరాల లోపు 21 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులో పడితే వ్యాపారమో ఉద్యోగం చేసి తీర్చుకోండి, కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి. బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు. తర్వాత పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. శరణమయ్యప్ప. ఇంకొక విషయం ఏమంటే, గత నవంబర్, డిసెంబర్, ఈ జనవరి 15 వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వకుండా పోయి ఉండొచ్చు. జనవరి 15 తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను. ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 12 రాసులకి ఎలా ఉంది? సద్గురు జ్యోతిషాలయం జ్యోతిశాస్త్రరీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే, రాహు జన్మంలో సంచరిస్తున్నారు, సప్తమంలో కేతు సంచారం, 2వ స్థానంలో గురు సంచారం. ఈ సంవత్సరం మే 1 నుంచి 3లోకి మారడం, ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది వక్రించి జూన్ 30 నుండి వక్రగతి జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది. ఏళ్నాడు శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది, ఉన్నా కూడా జూన్ 30 నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు.
జన్మరాశిలో రాహు సంచారం, ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు. మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం, వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి. ఆహారం విషయంలో బయట ఆహారమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు. మూడో స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి. కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నా యోగిస్తారు. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం, వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు. జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి. కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జ్యోతిషాలయం వారి యొక్క జనవరి నుండి ఉగాది వరకు చంద్రాష్టమం డేస్, ఈ డేస్లో ఎలా జాగ్రత్త ఉండాలి, ప్రతి 12 రాసులకి చంద్రాష్టమాన్ని మనం చెప్తున్నాం. చంద్రాష్టమం అంటే ఆ సమయంలో కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయి, అవన్నీ చెయ్యకూడదు, జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. మీనరాశి వారికి చంద్రాష్టమం 2024లో జనవరి నుండి మార్చి వరకు. జనవరి నెల 5/1/2024 6:46 ఉదయం నుండి 7/1/2024 4:01 సాయంత్రం వరకు చంద్రాష్టమం. ఫిబ్రవరి నెలలో 1వ తారీఖున నెల ప్రారంభంలోనే స్టార్ట్ అయింది. 1/2/2024 2:32 మధ్యాహ్నం నుండి 4/2/2024 1:04 ఉదయం వరకు చంద్రాష్టమం. మళ్ళీ ఫిబ్రవరి నెలలోనే రెండోసారి కూడా చంద్రాష్టమం వచ్చింది. 28/2/2024 9 గంటల రాత్రి నుండి 2వ తారీఖున 3వ నెల 2024 8:17 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. మళ్ళీ మార్చి నెలలోనే 27/3/2024 2:56 ఉదయం నుండి 29/3/2024 2:09 రాత్రి వరకు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దైవ ప్రార్థనతో సైలెంట్గా ఉండండి. ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క 12 రాశి వారిలో మా ఈ కింది నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి. ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి 18 ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం. మీకు చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.